షార్టెస్ట్ రూట్లో చెప్పాను. అఖిలేష్ యాదవ్ గారు కానీ మాయావతి కానీ ఎన్నెన్నో మాట్లాడుకున్నారు. ఇక్కడ మేజర్ ఇష్యూ వచ్చి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాటం లేదు అన్నదే మేజర్ ఇష్యూ వీళ్ళకు, మన పవన్ గారికి. ఆ మేజర్ ఇష్యూ అయిపోయింది కాబట్టి మిగతా ఇష్యూస్ అంతా ఇట్స్ ఓన్లీ పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి, పొలిటికల్ స్పీచెస్ ఉంటాయి, పొలిటికల్ గేమ్ ఉంటుంది. సో ఆ మేజర్ ఇష్యూ ఆయనకు సార్ట్ అవుట్ అయినందుకు కాబట్టి కలిసేదానికి అవకాశాలు మెండుగా ఉంటాయని నేను అనుకుంటాను. ఇది చెప్పాను కదా, ఇదంతా బాస్ హ్యాస్ టు టేక్ ది డిసిషన్. మా బాసు వాళ్ళ బాసు, మేము ఊరికే నిమిత్త మాత్రం. దీని వరకు మనమంతా మేము నిమిత్త మాత్రలుగానే ఉంటాం. అది ఎవరన్నా చెప్తే ఎవరు అబద్ధంగా ఉంటుంది. రాహుల్ గాంధీతో మీరంతా అడిగినట్లు 2-3 హాట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక సబ్జెక్ట్ ఏమో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి పని చేస్తారా అనేది ఒక సబ్జెక్టు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో తెలుగుదేశం పార్టీతో ఎక్కడా విభేదాలు రాలేదు. ఒకే విభేదం, మీరు కేంద్ర ప్రభుత్వంతో మీరు అనుకున్నట్లు పోరాడలేదు, మీరు పోరాడితే వచ్చేది అనేది ఆయన అభిప్రాయం. సో ఆయన అది ఆ సబ్జెక్ట్ వరకు ఆయన ప్రాబ్లీ తృప్తే చెందింటారు. ఎందుకంటే కంటిన్యూస్గా అంటే చంద్రబాబు గారి అభిప్రాయం అంటే మనం మొదటి రోజే పోరాడితే గోదావరికి బడ్జెట్ వచ్చేది కాదు, లేకపోతే కొన్ని ఫండ్స్ వచ్చాయి. కలయిక అనేది ఇద్దరు నాయకుల అభిప్రాయం. మేము వేరే ఓన్లీ కార్యకర్తల కింద లెక్క. ఇద్దరికి అభిప్రాయాలుగా కలిసినాయంటే తప్పకుండా కలవచ్చు. ముందు నుంచి జనసేన నాయకుడు చెప్తూ వచ్చింది ఏమంటే, నాకు ముఖ్యమంత్రి సీటు నాకు ఇమీడియట్ పోయి కూర్చోవాలని ఆశ లేదు, మంచి నాయకత్వం రావాలి, ప్రజలకు మంచి చేసే నాయకులు ఉండాలి అని ఆయన ఎప్పుడు చెప్తూ వచ్చాడు. యూపీలో అఖిలేష్ యాదవ్ గారు, మాయావతి గారు ప్రపంచంలో ఏ నాయకులు కొట్లాడని విధంగా కొట్లాడారు, కలిసినారు. వాళ్ళు ఎందుకు కలిశారు? బీజేపీని ఓడగొట్టాలని. సో అదేవిధంగా ఇక్కడ కూడా కలిసేదానికి అవకాశాలు ఉంటాయి. దానికి మేము కార్యకర్తలుగా మేము చెప్పలేము, అది లీడర్స్ దే హ్యావ్ టు టేక్ ది డిసిషన్. బట్ ఇప్పుడేమో డెఫినెట్గా నేను చెప్పగలుగుతున్నాను, కార్యకర్తల్లో నాయకుల్లో కొద్దిగా సదుపాయం రెండు పార్టీల్లో కొద్ది వరకు వచ్చిందనేది మాత్రం 100% అది మీరు అది మామూలుగా మార్చిలో డిసిషన్ తీసుకోవచ్చు అనుకుంటాను ఎవరు కానీ. ఎందుకంటే నంబర్ గేమ్ ఉంటుంది దాంట్లో, కలవటం అనేది ఇదే ఉంటుంది. ముఖ్యంగా మాకెన్ని సీట్లు ఇస్తారు ఇదే ఉంటుంది మామూలుగా కలవటం అనేది. ఆ కలవటం అనేది డిసిషన్ డీటెయిల్ తీసుకున్నారంటే ఆ సిట్టింగ్ మార్చిలోనే కూర్చుంటారు. అది ప్రాబ్లీ అది ఉంటుంది. ఇది జరుగుతున్న సత్యం. ఇది మరి నేను కొత్తగా చెప్పేది కాదు, ఇట్స్ రియాలిటీ అని చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులకి నేను పార్టీ నుంచి హెచ్చరిస్తా ఉన్నాను. నేను మీకు చాలా అండగా నిలబడ్డాను, ప్రజలకి మీరు అండగా నిలబడతారని చెప్పి, గిరిజన సంక్షేమానికి నిలబడతారని చెప్పి, అడ్డగోలుగా మీరు బాక్సైట్ మైనింగ్కి పర్మిషన్లు ఇవ్వరని చెప్పి, అక్రమ క్వారీలను అడ్డుకుంటారని చెప్పి, ఇక్కడ విద్యా వ్యవస్థని కానీ వైద్య వ్యవస్థని కానీ మీరు బాగా చేస్తారని నమ్మకంతో మేము సపోర్ట్ చేశాం. కానీ ఈ రోజున మీరు మొత్తం మీద అన్నిట్లోనూ విఫలమయ్యారు. మీరు అలాగే విఫలం అవ్వటమే కాకుండా మళ్ళీ మీరు ఎలక్షన్ల గేమ్ మొదలుపెట్టారు. ఒకవైపున జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కనీసం ఒక చిన్న పార్టీ కార్పొరేటర్ కౌన్సిలర్ పదవి మా వాళ్ళకి ఎవరికి ఆశించకుండా మీకు సంపూర్ణంగా మీకు సహకారం అందిస్తే, మేము వదిలేసిన మాకు వద్దనుకున్న రాజ్యసభల సీట్లను తీసుకొని టీజీ వెంకటేష్ అనే ఒక వ్యక్తి పర్యావరణాన్ని అడ్డగోలుగా మీ వ్యర్థాలని నదుల్లో కలుషితం చేసే కర్నూలు పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్ పిచ్చిగా మాట్లాడితే చెప్తా ఉన్నాం. పనికి మాలినవి మాట్లాడటం మానేసి పనికి వచ్చేవి మాట్లాడటం నేర్చుకోండి టీజీ వెంకటేష్ గారు. మేము వద్దనుకుంటే పడేసిన రాజ్యసభ సీట్కి నువ్వు మాట్లాడుతున్నావు, జాగ్రత్త. ప్రజల మనోభావాలతో ఆడుకోకు, తెలిసి తెలియకుండా మాట్లాడుకో. పెద్ద మనిషి అని మర్యాద ఇచ్చాను, నువ్వు అదుపు తప్పి మాట్లాడితే నన్ను వేరే వ్యక్తిని గుర్తుపెట్టుకోండి, పెద్దరికం నిలబెట్టుకోండి, ఇష్టానికి మాట్లాడకండి. మీరు ఇది ఎందుకు విసిగిపోయామంటే కన్వీనియంట్గా ఎలక్షన్ వరకు వచ్చిన పార్టీ కాదు. నేను ఎందుకు మీకు 4 సంవత్సరాలు ఎందుకు రోడ్ల మీద తిరుగుతున్నావు, ఎందుకు పోటీలు చేయలేదంటే
నేను ప్రజల నుంచి నాయకులు తయారు చేయాలనుకుంటున్నాను. మీలో నుంచి నాయకులు బయటికి రావాలి. ఆడపడుచుల ఆవేదనని అర్థం చేసుకునే వ్యక్తులు సమాజంలోకి రావాలి. వారికి మేము అండగా నిలబడాలి. ఎవరో చెప్పిన 10 మంది చెప్పిన నాయకుల మాటలు నమ్మడానికి నేను లేను. Bejwara channel ki wishing them all the very best and hope you guys see success. If you like this video, please subscribe to their channel. Andarki namaskaram. Na paid Manara Chopra. If you like the video, please subscribe to Bejwara Media. Hi everybody, you're watching Bejwara Media. Congratulations and all the best.